దూర్వాష్టమికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత చెప్తున్నది ప్రధానమైనది, ఈ దూర్వాష్టమి కంటే ముందు వచ్చే అష్టమి ఏమిటది? శ్రావణ బహుళాష్టమి. ఆ వ్రతం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. కృష్ణాష్టమి అది. శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే సంప్రదాయం అని నేను అన్ను. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క రకంగా కనబడుతూ ఉంటాయి. ఇందులో ఏది గొప్పది? ఎవరు ఏ సంప్రదాయాన్ని అనుసరిస్తే వారికి అది గొప్పది. ఇందులో ఎక్కువ తక్కువ ఏమీ లేవు. అది కూడా మళ్ళీ చెప్తున్నా. కృష్ణాష్టమి రాత్రి వ్రతము, రాత్రి వ్రతంగా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే స్వామి అర్ధరాత్రి ఈ రోజున ఉద్భవించాడు. స్వామి ఉద్భవించాడు ఎంతో, వాళ్ళ సోదరు కూడా ఇవాళ ఉద్భవించింది, అది కూడా తెలుసుకోండి. అందుకే కృష్ణుడు పుట్టకముందే శ్రావణ బహుళాష్టమి ఒక పెద్ద మహావ్రతంగా ఉండేది. అది ఒక పెద్ద రహస్యం. శాస్త్రాల్లో దీనికి మోహరాత్రి అని పేరు. వాళ్ళ రాత్రికి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క పేరు చెప్పారు. దీని గురించి మనకు సప్తశతిలో కనిపిస్తుంది. కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ అనే మాట చెప్పారు. కాళరాత్రి అంటే దీపావళి అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి. మహారాత్రి అంటే దీపావళి అమావాస్య. మోహరాత్రి అంటే కృష్ణపక్ష బహుళాష్టమి. ఇక దారుణారాత్రి అంటే అక్షయ తృతీయ నాడు రాత్రి, వైశాఖ శుద్ధ తదియ. ఒక్కొక్క రాత్రికి ఒక ప్రత్యేకత. ఈ రాత్రి వినియోగించుకోగలగాలి. ఆ రాత్రి అమ్మవారిని ఆరాధించేది చాలా విశేషం. అప్పుడున్న శక్తి ఎవరంటే అశేషజన మోహినీం అరుణమాల్య భూషాంబరం. మమత్వ గర్తేతి మమాంధకారే విభ్రామయచ్చేతదతీవ విశ్వం. మమ అనే ఒక మోహబంధాన్ని పెట్టి ప్రపంచమనే గోతులో తిప్పే ఒక శక్తి ఉంది. అందుకు మోహం మన దోషం అనడానికి లేదు. తిప్పి ఆవిడని ఒక్కసారి తెలుసుకోండి. తిప్పి ఆవిడ చేపి వైపు ఒక్కసారి చేసి నమస్కారం చేసామా ఒక ధైర్యం, ఒక ధీమా వస్తుంది. ఆవిడ ఎంతవరకు తిరగాలో అంతవరకు తిప్పుతుంది. ఎప్పుడు తీసేయాలో అప్పుడు తీస్తుంది. అదే కదా సప్తశతి సారం. మోహనాసనమే దాని యొక్క సారం. ఆ మహామోహిని అయిన యోగమాయ ఉద్భవించింది ఆ రాత్రే. భగవాన్ పితారాత్రీ శరదుత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. యోగమాయాముపాశ్రిత. కృష్ణుడి గురించి చెప్పినప్పుడు ఆయన యోగమాయ సహాయంతో లీల చేసేట. ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణలీల అంతా యోగమాయ సహాయంతో చేశాడు. ఎందుకంటే ఆయన నిజానికి లీల చేద్దామంటే మాయ లేకపోతే మాయ లేకపోతే ఆయన కూడా ఏమి సహాయం తీసుకున్నట్ట. వాళ్ళ చెల్లెలే ఆవిడ, పద్మనాభ సహోదరి. అందుకే ఇద్దరు పుట్టారు ఇక్కడ. భాగవతంలోనే కృష్ణుడు చెప్తాడు కొన్న పేర్లు: దుర్గా, కృష్ణ, మాధవి, కుముద, చండిక. ఈ పేర్లు చెప్పాడు అక్కడ. మోహమనే శక్తిని చూపించిన కృష్ణ నీకు నమస్కారము. కనుక అది కూడా ఆయన స్వరూపమే. ఎందుకు బాధ? కనుక ఆయన చక్కగా మోహరాత్రి నాడు స్మరించమన్నాడు. ఇప్పుడు మనందరం కూడా కృష్ణారాధన చేస్తున్నాం. ఈ కృష్ణారాధన ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటిది, అష్టమి తిథి ఉన్నప్పుడుది గొప్ప యోగంగా చెప్పడం జరుగుతున్నది. తిథికి ప్రాధాన్యం కొందరిస్తారు, నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏది ఇచ్చినా వారి వారి అభిప్రాయం ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అని గరుడు పురాణం చెప్తున్నటువంటి మాట. ఇది కృష్ణ జన్మాష్టమి వ్రతము అని చెప్పబడుతున్నది. అయితే సప్తమి విద్ధ అయితే మంచిదే అన్నాడు. అంటే ఉదయ సమయంలో సప్తమి ఉంటూ తర్వాత అష్టమి వచ్చి అర్ధరాత్రమైనప్పుడు శ్రేష్టమే అన్నాడు. ఇవాళ అలాగే సప్తమి విద్ధగానే మనకు వచ్చింది. ఇది చేసేటప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుని సాధ్యమైన ఉపవాసం చేసి సంధ్యా సమయం నుంచి కృష్ణ ఆరాధనలో ఉంటూ ఆ నక్షత్రాంత సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణునికి, నక్షత్రానికి, చంద్రునికి కూడా తర్పణ ఇమ్మని చెప్తున్నాడు. మన సంకష్టాల చేతున్నాడు. ఎలాగైతే చంద్ర తర్పణం ఉందో ఇక్కడ తర్పణిస్తూ క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ. రోహిణీదేవితో ఉన్న చంద్రునికి అర్ఘ్యప్రదానం చేయవలసిన విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఈ సమయంలో మనం ఆరాధించవలసిన ఇతర దేవతలు దేవకీ వసుదేవులు, నంద యశోదలు, మహాలక్ష్మీదేవి, బలరాముడు, వీరిని ఆరాధించాలి. ఇందులో ప్రధానంగా రకరకాలైన ఫలములతో ఆరాధించడం ప్రధానంగా చెప్పారు ఇక్కడ కృష్ణాష్టమి నాడు. అంతేకాదు కృష్ణుణ్ణి ఇక్కడ ప్రధానంగా 4 మంత్రాలతో వివరిస్తున్నారు. ఆ 4 మంత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందులో కొన్ని ఆవాహన నుంచి ధ్యానము, ఇత్యాది ఉపచారముల వరకు ఒక మంత్రాన్నే వాడచ్చట. తర్వాత మరో భాగంలో ఒక మంత్రాన్ని వాడచ్చు. అలాగే మొత్తం 16 ఉపచారాలకి 4 ఉపచారాలకు ఒకటి చొప్పున్న ఈ 4 మంత్రములు వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే పూజ అనేది ఎంత సులభమో చూడండి. ఇక్కడ అసులభం చేసిన వాడు వ్యాస మహర్షి, మహానుభావుడు. ఎందుకంటే మనకు అన్ని మేడీజీలే, గట్టిగా రోజులు చేయగలిగిన స్థితి లేదు. అందులో కలియుగంలో చిత్తక్షోభ అంతా ఇంత కూడా ఉండదుట. మహా చిత్తం చెదరగొట్టడానికి కలియుగం అంత గొప్ప యుగం మరొకటి ఉండదు. అందుకు దానికి చిన్న చిన్న ఉపాయాలతో బాగు చేయాలని
చెప్పాడు. అందుకే కలియుగంలో పుట్టడం అంత అదృష్టం మరొకటి లేదుట. ఎందుకంటే ఇంత ప్రతికూలమైన యుగంలో చిన్నపాటి సాధనతో మోక్షం పొందుకోవచ్చు. అందుకే కదండి పరీక్షిత్ మహారాజు కలి గురించి విని విని బాధ కలిగి ఇంత దుష్ట కలికాలాన్ని ఎందుకు పెట్టాలి కృష్ణుడు అన్నట్టు. అసలు ఎందరో కలికాలంలో పుట్టాలని కోరుకుంటారు తెలుసా అన్నాడట. ఎందుకంటే కలికి ఎన్నున్న ఒక్క సుగుణం ఉంది. ఏమిటి అంటే కేవలం విష్ణు సంకీర్తనతో తరించిపోగలిగినటువంటి యుగం కలియుగం, అదొక్కటి. కనుక ఒక్కొక్కసారి ధర్మ విషయాలు తెలిసి ఎంత భయం కలుగుతుందో కృష్ణుడున్నాడన్న ఒక్క భయం మనకు కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మీ అందరినీ పాపనాశనం చేస్తానంటున్నాడు. ఆయన ఉంటే దేనికండి భయం? అందుకే పాషండ ప్రచురోలకి కృష్ణ ఏవ గతిర్మమ, అదొక్కడు చాలు. శ్రీకృష్ణ శరణం మమ. ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు మనకి. మన కోసం ఆ యుగమంతా యుగాంతంలో పుట్టి ఆ యుగమంతా తానే అన్నంత పనిచేసి, నిజంగా ఎవరి కోసం అవతరించావు? ద్వాపర యుగం కోసం అంటే కాదు, నేను ద్వాపర యుగాంత సంధి కలియుగారంభ వేళ అవతరించాను, కలియుగం కోసమే అవతరించాను అన్నట్టు. అందులో కలియుగ మానవులు నల్లని దేవతలను ఆరాధించడం మంచిదన్నారు.